ఆఖరికి బ్రహ్మం గారు కూడా ప్రెడిక్ట్ చేయలేని వింతని నేను చూసానండి. అబ్బా ఎంత బాగుందో హెయిర్, నిజంగా ఎంత ఉందో. ఓరని హార్ట్ పీస్ లాగా ఉంది. కాకపోతే కండిషనర్ కావాలి దీనికి. సో ఇన్ని కోసేసాము. మిట్టు రిషి అయితే ఇక్కడ పురుగులు అయ్యి ఉంటాం చూసి మేము తినమని చెప్తున్నారు వాళ్ళకి. సో మొక్కజొన్న బోతులు రెడీ అయిపోయినాయి. సో నా ఇప్పుడే ఫైర్లో లాస్ట్ తీశారు. సో ఇది మండే మార్నింగ్ ఎప్పుడు 9:30 AM అవుతుంది. సో నేను అమ్మ షాపింగ్ వెళ్తున్నాను ఇప్పుడు కాస్ట్గా దగ్గరికి. పొద్దున్నే ఫ్రెష్గా స్నానం కూడా చేయకుండా. సో ఈరోజు వెకేషన్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ వెకేషన్ at 1 PM వెళ్తున్నాం. సో జస్ట్ ఒక 1/2 hour to 40-minute డ్రైవ్ ఉంటుంది ఆల్మోస్ట్. సో అప్పుడు బయలుదేరుతా. ఇంకా కావాల్సిన ఫుడ్ అలాంటివన్నీ తీసుకుంటున్నాం ఇప్పుడు. సో లెట్స్ గో. సో ఇప్పుడు మేము మద్రాస్ లెంటిల్స్ తీసుకుంటున్నాం. ఇదైతే $13 ఉంది అండ్ దీనికి 8 pouches ఆఫ్ కర్రీ వస్తుంది. 1 hour later. సో షాపింగ్ అంతా అయిపోయింది, అంతా ఇక్కడ డెక్సీలో ప్యాక్ చేసేసాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి రెండు లేటర్ వీడియోలో స్పెషల్గా ఉంటుంది. కానీ ఇంకా ఈ రెండు ఎందుకు తీసుకున్నామో మీకు తర్వాత చూపిస్తాం వీడియోలో. మేము ఇక్కడ ఫిషింగ్ పోల్ ఇంకా బెయిట్ కొనడానికి వచ్చామండి. ఎందుకంటే మేము వెళ్ళే ప్లేస్లో ఒక చిన్న ఫిషింగ్ పాండ్ ఉంది. సో ట్రై చేద్దామని చెప్పి ఫిషింగ్ కావాల్సినవన్నీ తీసుకుంటున్నాం ఇప్పుడు. సో ఎప్పుడైతే మేము ఒక ఫిషింగ్ పోల్ తీసుకున్నాం అండ్ రబ్బర్ వామ్ బే. సో అక్కడ పాండ్ దగ్గరికి వెళ్ళి వెకేషన్ అప్పుడు ఫిషింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. అట్లీస్ట్ ఒక ఫ్యూ అవర్స్ ఒకటి అట్లీస్ట్ క్యాచ్ చేస్తామేమో. సో దానికోసం ఈ ఫిషింగ్ పోల్ తీసుకున్నాం. ఇక్కడ ఫిషింగ్ రూల్స్ చాలా ఉంటాయండి. ఫిషింగ్ చేయాలంటే జనరల్ గా మనం బయట ఫిషింగ్ లైసెన్స్ ఉండాలి. బట్ ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటి అంటే ఇది వాళ్ళ ఓన్ ప్రాపర్టీలో ఓన్ పాండ్ కాబట్టి అక్కడ అవసరం లేదు. ఇప్పుడమ్మ నేను కొన్ని స్నాక్స్ చేస్తాను ట్రిప్ కి. సో ఇది ఫుల్ మకాన్. సో అది లోటస్ సీడ్స్ అందరికీ తెలుసు ఇండియాలో. సో అది చేస్తున్నాం. సో ఇది అవెన్ లో చేస్తాం, కానీ అమ్మ చెప్పింది ప్యాన్ మీద కూడా చేయొచ్చు అని. సో జస్ట్ ఆయిల్, కారం, ఇంకేం వేయాలి, సాల్ట్, కారం, యా అంతే. అది వేసి అవెన్ లో కొంచెం పెడతాం. బాయిల్ చేసిన శనగలతో ఇక్కడేమో కూర వండుతున్నాను. కొన్ని శనగలేమో స్నాక్ చేయడానికి పెట్టాను పక్కకి. ఈ బాయిల్ చేసిన శనగల్లో సాల్ట్, కారం, ఇంకా కొంచెం ఆలివ్ ఆయిల్ అన్నీ వేసి మిక్స్ చేసి ఇవి కూడా ఓవెన్లో పెట్టి కాసేపు రోస్ట్ చేస్తానండి. శనగలు చక్కగా రోస్ట్ అయిపోయి రెడీ అయిపోయాయండి. ఇంకా ఇంతటితో మా వంటల కార్యక్రమం ముగించేసి ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసుకుని మేము ఇంకా బయలుదేరుతాం. మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదండి, అంత ఎంజాయ్ చేయలేదు. దాంట్లో కొంచెం మా ప్లాన్ మొత్తం బోల్తా కొట్టింది కదా. సో ఎమ్మటే మేము మళ్ళీ ఇంకొక వెకేషన్కి వచ్చాము. ఇదైతే మాకు రావటం ఇప్పుడే రీచ్ అయ్యాము. ఈ ప్రాపర్టీ, ఈ ప్లేస్ అంతా చాలా చాలా నచ్చింది. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం ఈ ప్లేస్లో అనుకుంటున్నాము. మాకు బేసిక్గా నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు నేను స్వాతి కూడా బోత్ విలేజెస్లో పెరిగాము. మాకు ఫార్మింగ్ ఇష్టము, ఫార్మింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కదా. మాకు విలేజ్ అంటే చాలా చాలా ఇష్టం, విలేజెస్. సో మేము వచ్చినప్పుడు ఒక రూరల్ ప్లేస్కి
వీళ్ళది ఇది ఒక 200 acres ఫామ్. ఇది టొబాకో ఫామ్ ని వాళ్ళు ఇప్పుడు బ్లూబెర్రీ తోటగాను అన్ని కన్వర్ట్ చేస్తున్నారు మెల్లగా. ఇప్పుడైతే టొబాకో వేయట్లేదు దాంట్లో. సో ఇక్కడ దీంట్లో వీళ్ళది ఒక క్యాబిన్. ఈ క్యాబిన్ ని మేము ఇప్పుడు రెంట్ చేసాము. సో చాలా బాగుంది, లోపలంతా చూసాము ఆల్రెడీ. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాము. సో ఇది వాళ్ళు యాక్చువల్ గా గెస్ట్ రూమ్ లాగా కట్టించారంట. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే, ఫ్యామిలీ వచ్చినా ఇక్కడ ఉండడానికి. సో ఇది కొంచెం చిన్నగా ఉంటది అండ్ జస్ట్ ఒక్క రూమ్ లాగా ఉంటుంది. దాని తర్వాత డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. యాక్చువల్గా అయితే ఈ ప్లేస్లో ఇల్లు ఎక్కువ వాడడం మనం, నాకు తెలిసి అంతా మొత్తం బయటే కూర్చుంటాం. బయట చాలా బాగుంది, చల్లగా గాలి వేస్తుంది. ఇంకా ఈవినింగ్ ఎండ్ అన్ని తగ్గిన తర్వాత బయట కూర్చుంటే బాగుంటుంది. సో ఇల్లు వాడేది తక్కువ. రిషి చెప్పు, ఏంటి చెప్తున్నావు? దాన్ని అస్సలు చూడం మనం ఈ 2 days. ఇక్కడ కాఫీ మేటర్ ఉంది, ఇక్కడ కిచెన్ యూటెన్సిల్స్, ఇక్కడ బౌల్స్ అండ్ కప్స్, ఇక్కడ స్టవ్ అండ్ ఓవెన్, ఇక్కడ ఎలక్ట్రిక్ చిమ్నీ. సో ఇదే అంతా రూమ్. ఇలా ఉంది హోల్ హౌస్. బెడ్స్, కౌచెస్, కింగ్ బెడ్ ఉంది. సో దీనికి స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరం లేదు, ఇదేంటో మీకు కనిపిస్తుంది ఆల్రెడీ. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే చాలా చిన్న స్పేస్ అయినా చాలా బాగా అన్ని అవసరమైనవన్నీ చాలా కంఫర్టబుల్గా సెట్ చేశారు. అంత నీట్గా ఉంది ఇల్లంతా. ఇక్కడ తీయో మెన్స్ బాత్రూమ్ ఏమైనా ఉందేమో సెపరేట్గా చూసుకుంటున్నట్టున్నాడు. ఈ డోర్ తీస్తే ఇది వ్యూ ఈ బాత్రూమ్ బయట నుంచి. అస్సలు టెన్షన్ పడద్దు, ఇక్కడ మెన్స్ టాయిలెట్ ఉంది సెపరేట్గా అని చెప్తున్నాడు రిషి. ఈ ప్రాపర్టీలో మేము ఉంటున్న క్యాబిన్ ఒకటే కొత్తది, కానీ ఈ కనిపించే బాన్స్ అన్నీ ఆల్మోస్ట్ 100 year old అండి. వీళ్ళు అన్నీ మళ్ళీ చక్కగా రీడిజైన్ చేసుకున్నారు. సో ఇప్పుడు చూస్తున్న బాన్ అయితే ఇక్కడ అన్ని వెడ్డింగ్కి కావాల్సినవన్నీ ఉన్నాయన్నమాట. లోపల చైర్స్, టేబుల్స్ సెటప్ అన్నీ. వీళ్ళు ఈ ప్రాపర్టీని వెడ్డింగ్ కూడా రెంట్కి ఇస్తారు. అండ్ ఇప్పుడు చూస్తున్న బాన్లో అయితే ట్రాక్టర్స్ ఇంకా వేరే ఫార్మింగ్ ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఈ గడ్డి మోపులు నాకు ఎందుకో ఎప్పుడు చూసినా ఒకటే గుర్తొస్తుందండి. అతడి సినిమాలో మహేష్ బాబు ఏదో చాలా శ్రద్ధగా పద్ధతిగా కొట్టాడంటారు కదా, అలాగే ఇవి కూడా చాలా పద్ధతిగా కట్టినట్టు అనిపిస్తాయి. ఈ బాన్లో వెడ్డింగ్కి సంబంధించినవన్నీ ఉన్నాయని చెప్పాను కదండి. సో ఇక్కడ టేబుల్స్, చైర్స్, ఇంకా ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ. ఇవి ప్రాపర్టీ ఓనర్ ఎవ్రీ వీకెండ్ ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి చూడాలనుకుంటే ప్రాపర్టీని ప్లస్ వీళ్ళ దగ్గర ఉన్న వెడ్డింగ్ ఇవన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ వాళ్ళకి ఇంకా ఏమైనా కావాలంటే తెలుసుకుని అరేంజ్ చేస్తారంట. అందుకని ఇక్కడ ఊరికే ఆవిడ కొన్ని డిస్ప్లేలో పెట్టారు ఏమేమి ఉంటాయి వీళ్ళ దగ్గర అని. సో క్యాబిన్ చుట్టుపక్కల ఉన్నవన్నీ మేము కాసేపు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కాఫీ తాగి స్నాక్స్ తిని, ఇదిగో ఇప్పుడు ఈవిడ ప్రాపర్టీ ఓనర్ వచ్చింది కదా, ఆవిడ మొత్తం ఆ 200 acres మొత్తం మాకు ఒకసారి తిప్పి చూపిస్తానంది. ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి, మీరు రేపు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలంటే మీకు ల్యాండ్ మార్క్స్ తెలియాలి కదా, మొత్తం ప్రాపర్టీ అంతా ఒకసారి చూపిస్తాను క్లియర్గా అని చెప్పి చక్కగా మమ్మల్ని అందరినీ ఈ బగ్గీ రైడ్లో తీసుకెళ్తుంది. On my island, floating in the sky, I'm high above the world I used to know, and I'm far from any danger, safe from any failure. Got it, I found shelter in the storm. I'm hiding in the blue, safe between the clouds. In the blue, where I can't be found. Was a soldier in the legions, fought against the demons, fought against the monsters made of gold, but they stormed across Arcadia, following the nature, washed away the place I once called home. I'm hiding in the blue. ఈ కనిపించే ఇల్లు ఈ ప్రాపర్టీ ఓనర్దండి. మేము ఉంటున్న క్యాబిన్ నుంచి వీళ్ళిల్లు ఒక 1/2 mile ఉంది. సో వీళ్ళు ఈ ప్రాపర్టీ కొని ఒక 5 years అయింది. అప్పటి నుంచి అన్ని చేంజెస్ చేసి క్యాబిన్ కట్టించి రెంట్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు. వీళ్ళకి ఇక్కడ డాంకీస్ ఉన్నాయి, వేరే డాగ్స్ ఉన్నాయి, ఇంకా కోళ్ళు, అలా చాలా యానిమల్స్ ఉన్నాయి. ఇందాక కౌస్ కూడా చూసారు కదా. సో ప్రాపర్టీ అంతా టూర్ అయిపోయాక మేము ఇంకా క్యాబిన్ దగ్గరికి వచ్చి ఇప్పుడే బాన్ ఫైర్ స్టార్ట్ చేసాము. స్వీట్ కార్న్ తింటావా? స్వీట్ కార్న్ ఓయ్ ఓయ్ ఫైర్ ఆగిపోతుంది. ఏం కాదు. సో ఈ మొక్కజొన్న అంతా మేము ఫాయిల్ ర్యాప్ చేసి ఇక్కడ పెట్టేసాము.
మామూలుగా అయితే నిప్పుల్లో బాగుంటుంది, ప్రస్తుతానికి ఈ కర్రలన్నీ తడిచి అసలు ఫ్లేమ్ రావడానికి చాలా టైం పట్టింది. నిప్పులు వచ్చే వరకు వెయిట్ చేయడానికి నమ్మకం లేదండి, అందుకని మంట మీద పెట్టేస్తున్నాము. మంటల మీద కాల్చితే గ్యాస్ మీద కాల్చినట్టే ఉంటుందేమో అని. సో మొక్కజొన్నల బోతులు మొక్కజొన్న బోతులు రెడీ అయిపోయినాయి. సో నా ఇప్పుడే ఫైర్లో లాస్ట్ తీసారు. సో చాలా వేడిగా జ్యూసీగా బాగున్నాయి. సో మేము ఇప్పుడు కొన్ని తింటాం. ఉప్పు కారం నిమ్మకాయ ఉంటే అదిరిపోయేది. సేమ్ మనకి ఇండియాలో బొగ్గుల మీద కాల్చిస్తే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ఉందండి. చాలా రోజుల తర్వాత తింటున్నాం. సూపర్, నిజంగా చాలా బాగున్నాయండి. యాక్చువల్ వర్డ్ ఏంటంటే కమ్మగా ఉన్నాయి. వేసాయి. దాంట్లో లేదని బ్యాలెన్స్ లేదు. ఉంది. గ్రీన్ లో ఉంది, అది రెడ్ లో కాదు, రిలీఫ్ లో. అది బల్సాయా? అన్నీ దగ్గరకే వెళ్తున్నాయి, అన్నీ ఆన్ ద బోర్డ్. బాగా ఫోకస్ చేసుకోవడం. బౌలింగ్ చేస్తున్నావు అంటారా, క్రికెట్ బౌలింగ్ లాగా? ఓ సూపర్. నో, గుడ్ జాబ్ రిషి. తీయో నువ్వు వాడవా? తీయో లీవ్ మీ అలోన్ అంటున్నాడు. డిన్నర్ రెడీ. సో ఇప్పుడైతే డిన్నర్ చేయబోతున్నాం. అమ్మ డిన్నర్ అంతా రెడీ చేసి వచ్చింది. సో వెరీ క్విక్ సర్వీస్. సో అమ్మ చేసింది చన్నా మసాలా కర్రీ అండ్ టాటియా. సో అది కాల్చింది, జస్ట్ కొంచెం రోటీ లాగా ఉంటుంది. రెడీమేడ్ రోటీ, సేమ్ జస్ట్ హీట్ చేసుకుంటే సరిపోతుంది. మేము డిన్నర్ చేసేసి ఒక్కసారి నైట్ వ్యూ చూద్దాము. లైట్స్ అన్నీ పెట్టున్నాయి కదా, బాగుంటుంది. ఆ వెడ్డింగ్ అది కూడా నైట్ వ్యూ ఒకసారి చూద్దామని బయటకు వచ్చాము. రాత్రంతా హాయిగా నిద్రపోయాక పొద్దున్నే లేచి చూస్తే ఇదండి బ్యూటిఫుల్ వ్యూ. మీకు కూడా చూసి హ్యాపీగా అనిపిస్తుంది అనుకుంటున్నాము. ఈ వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. నేను పట్టుకుంటా. ఆపిల్ కాదు, అమ్మో తీయని చూసి భయపడుతుంది. అరే తీయో నిన్ను చూసి కూడా భయపడుతుంది, అది అనవసరంగా.
జమ్మా ఇదేంటుందా ముట్టండి గుడ్ జాబ్ రిషి. టచ్. అయ్యో పడిపోయింది. టచ్ రిషి. సొల్లో అలాగే ఉంటదమ్మా. జాగ్రత్త, దాని కొమ్ములు పట్టుకోక, షార్ప్ గా ఉన్నాయి చాలా. అవి రెండు ఫైట్ చేస్తున్నాయి, ఫ్రెండ్లీ ఫైట్. అవి బేబీస్ ఉన్నాయి చూడు, అక్కడ బేబీస్ ఉన్నాయి చూడు. ఇంకా తినా బా, జుట్టు ఇలా పెరగడానికి ఏం వాడతారండి మీరు? నాకు కొంచెం చెప్తారా? నేను ఇంకా తినా. అబ్బా ఎంత బాగుందో హెయిర్, నిజంగా ఎంత ఉందో. ఓరని హాట్ పీస్ లాగా ఉంది. కాకపోతే కండిషనర్ కావాలి దీనికి. సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా టాల్హాసీలో ఉండేవాళ్ళు ఇది విజిట్ చేస్తే, ఈవిడ పేరు జమ, ఆవిడకి యాపిల్స్ అంటే చాలా ఇష్టం. కట్టెలు కొట్టి ఇంటికి వస్తున్నారా? కాదు, పొలాలు ఏరుకుంటున్నాను పిచ్చోడు అనుకుంటున్నావా? కాదు. దేనికోసం ఏరుతున్నారు మరి? వస్తాడు నా కొడుకు, వస్తాడు. దేనికి? స్మోర్స్ చేయడానికి. గ్రామ్ క్రాకర్స్, చాక్లెట్ అండ్ మార్ష్మెలో. దీన్ని ఇప్పుడు ఫాయిల్ ర్యాప్ చేసి దీంట్లో పెడతాం. సో ఇలా ఒక 4 చేసి ఫైర్లో పెడతాం ఇప్పుడు. సో టెస్ట్ చేస్తాను ఇప్పుడు. క్రంచీగా ఉందా? ఈ బ్లాక్ బెర్రీ తోట అంతా వేరే వాళ్ళకి లీజ్ కి ఇచ్చారంటండి. సో ఆల్రెడీ వాళ్ళు కమర్షియల్ గా పిక్ చేసేసారు. అక్కడక్కడ కొన్ని ఉంటాయి, మీరు కోసుకోండి సరదాగా వాక్ చేసి అన్నారు. మేము అందుకే వచ్చాం అన్నమాట. ఇప్పుడు రెడ్ గా ఉంటే అవి ఇంకా పండినట్టు కాదు, ఈ కలర్ కి రావాలి. స్టార్టింగ్ రెడ్ గా కాదు, బ్లాక్ బెర్రీసే పండక ముందు రెడ్ గా ఉంటాయి. సో ఇన్ని కోసేసాము. మిట్టు రిషి అయితే ఇక్కడ పురుగులు అయ్యి ఉంటాం చూసి మేము తినమని చెప్తున్నారు వాళ్ళకి. ఈ వెకేషన్ అయితే ఇప్పుడు వరకు మేము వెళ్ళిన వెకేషన్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ వెకేషన్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఒకటని కాదు, బోర్ కొట్టకుండా బోల్డ్ అని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు పికింగ్ టైమే సరిపోవట్లేదు. టైం సరిపోవట్లేదు. యాక్చువల్ గా ఇంకా 1 డే ఎక్స్టెండ్ చేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాం, కానీ మాకు లీవ్ లేదు, అందుకని చెప్పి ఎక్స్టెండ్ చేసుకోవడం కుదరట్లేదు. అయితే ఈ ఫార్మ్ వల్ల వెడ్డింగ్ ట్రీ. సో ఇక్కడ వీళ్ళు వెడ్డింగ్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి వీళ్ళకి. సో ఇక్కడ వెడ్డింగ్స్ కి వీళ్ళు డెకరేషన్, ఫోటోషూట్స్ అవన్నీ అరేంజ్ చేస్తారు. సో ఈ వెడ్డింగ్ ట్రీ ఒక బ్యాక్ డ్రాప్ ఫోటోషూట్. అక్కడ కనిపిస్తే ఆపోజిట్ సైడ్ లో ఒక డోర్ ఫ్రేమ్ ఉంది. సో ఆ డోర్ ఫ్రేమ్ వాళ్ళు ఫ్లవర్స్ తో అంతా డెకరేట్ చేసి, దాని తర్వాత డోర్స్ ఓపెన్ చేసి అక్కడ నుంచి ట్రీ బ్యాక్ డ్రాప్ లో ఫోటో వచ్చేటట్టు చేస్తారు. సో వీళ్ళు ఇది ఎందుకు చేస్తారంటే ఆ ట్రీ సింబలైజెస్ ఏంటి మా లవ్, స్ట్రెంగ్త్ అండ్ రూట్స్. సో అది వెడ్డింగ్ అప్పుడు అదంతా సింబలైజ్ చేస్తుంది కాబట్టి అందుకే ఇంపార్టెంట్ పార్ట్ వాళ్ళ మ్యారేజ్ లో. హలో హలో, క్యారెట్స్ తెచ్చారా? తెస్తేనే నన్ను ముట్టుకోండి అంటున్నారు. ఆఖరికి బ్రహ్మం గారు కూడా ప్రెడిక్ట్ చేయలేని వింతని నేను చూసానండి. అదేంటో తెలుసా? చూడండి మీరే. గాడిదలకు తినిపించడం. మిట్టుగాడిలా పెరిగావు. క్యారెట్ ఎలా తినాలో తెలీదు. ఫోర్స్ పెట్టమ్మా. మీరు కోల్గేట్ వాడతారండి? పళ్ళు తెల్లగా ఉన్నాయి. డాంకీ, నీ పళ్ళు మంచి ముచ్చాల్లో భలే మెరుస్తున్నాయే. డాబర్ లాల్ దంత మంజన్ వాడతావా నువ్వు? నీ పళ్ళు జువ్వు నిండకపోతే సెన్సోడైన్ వాడినట్టే. క్యారెట్ తినలేకపోతున్నారా? క్యారెట్ తిన్నప్పుడు పళ్ళు జువ్వు అంటున్నాయా మీకు? సెన్సోడైన్ వాడండి. సెన్సోడైన్ వాడండి రా మీరు. కెమెరా దగ్గరకు వచ్చేస్తుంది. ఫోన్ తింటా కింద పడేసి పరిచయం చేసుకుంటున్నది ఆమె తీయో అంటుంది అదే. సో ఇప్పుడైతే మేము పూలు ఆడుతున్నాం. అమ్మ సెటప్ చేస్తుంది ఇక్కడ. సో రిషి అండ్ అమ్మ వర్సెస్ నేను. అండ్ ఇప్పుడైతే ఫిషింగ్ చేస్తాం. I'm on my own,
broken alone. I feel the rain crashing down all around this empty town. I'm searching for the lost and found. ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఇక్కడ కూర్చోవడానికి. నేనైతే కూర్చొని రిలాక్స్ అవుతున్నాను. వీళ్ళగా ఫిష్లు పడతారంట, చూద్దాం ఎన్ని పడతారో ఎలా పడతారో. నేను తీయగాడు రిలాక్స్ అవుతాం ఇక్కడ. ఫాస్ట్ 1.5 hours నుంచి ట్రై చేస్తున్నాం అండి, ఒక్క చేప కూడా పడలేదు. వీళ్ళిద్దరూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు 5 నిమిషాలకు ఒకసారి. ఆ సౌండ్ వల్ల రావట్లేదా లేక మేము వాడే వెయిట్ కరెక్ట్ కాదో తెలియదు. మొత్తానికి అయితే ఒక్క ఫిష్ కూడా పట్టలేదు. కానీ ఫిషెస్ అయితే ఉన్నాయి, తెలుస్తాయి. ఫిషెస్ ఉండటం ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా ఉంది కదా, వాటర్ అప్పుడప్పుడు కింద నుంచి వెళ్ళటం కనపడుతుంది. కానీ మాకు చేయటం రావట్లేదు ఫిషింగ్. తీయగాడు పెద్ద నిన్నటి నుంచి వీటిని వాడికే చాలా భయం. చూసారు ఎలా ఉలిక్కి పడ్డాడు. అవి కొద్దిగా కదిలినా సౌండ్ చేసినా భయపడుతున్నాడు. అయినా కూడా ఏదో పోట్లాడడానికి రెడీ అయిపోతున్నాడు వాటి మీద. అరే అంత భయం ఉన్నాడు, ఎందుకు వాటి మీద అరుస్తావు? అంత భయం ఉన్నప్పుడు. బాయ్ బాయ్. సో మొత్తానికి మా వెకేషన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంటికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళాలని లేదు, కాకపోతే మాకు లీవ్ లేదు కాబట్టి వెళ్ళాలి. సో ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెకేషన్స్ కదా మనం వచ్చినట్లో. సో ఇదైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మాకు 2 nights కి కలిపి జస్ట్ $430 అయింది. మన ఇండియన్ కరెన్సీలో వచ్చి అరౌండ్ 30,000 రూపీస్. ఇండియన్ కరెన్సీలో ఎక్కువే, కానీ యుఎస్ స్టాండర్డ్స్ కి ఇలాంటి వెకేషన్ కి ఈ రెంట్ అయితే చాలా చాలా తక్కువ. యాక్చువల్ గా 2 nights ఉన్నాం కదా, 2 days. సో 2 days కి 430 అంటే వెరీ వెరీ అఫోర్డబుల్. మొన్న బోట్ హౌస్ అయితే ఎవరికి రికమెండ్ చేయం, కానీ ఇది ఎవరికైనా నేచర్లో ఇలా ఉండడం ఇష్టం అయితే డెఫినెట్గా ట్రై చేయండి. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, చాలా బాగుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ and comment below what was your favorite. And don't forget to subscribe to Theo and the Bros. Bye. Bye.